నాకేమో ఫుల్ సెల్ఫీ పిచ్చి, అట్లాంటిది నేను ఒక సెల్ఫీ దిగకుండా నేను జర్నీ స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు స్టార్ట్ అయింది ట్రాఫిక్, 15 కిలోమీటర్స్ ముందే స్టార్ట్ అయింది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీ అంటున్నా అందరిది. ఏ లేదన్నా, ఒట్టిదే ఏదో బొమ్మలు వస్తున్నాయి. మోసం మోసం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో ఇదే ఆ హోటల్. నైట్ ఇక్కడే ఆ రూమ్లో స్టే చేసినాం, గెస్ట్ రూమ్ ఉండే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం ఇక, కొంచెం కొంచెం డిస్టెన్స్ కవర్ చేసుకుంటా. చాలామంది వస్తున్నారు స్టిల్. ఎర్లీ అంటే టైంతో సంబంధం లేదు ఇక్కడ. యాక్చువల్లీ నైట్ ఏమైందంటే మేము రీవా తర్వాత క్రాస్ చేసాం ఒక 10 కిలోమీటర్స్ అని చెప్పినా కదా. అక్కడ హైదరాబాద్ నుంచి ఒక కార్లో వెహికల్ వచ్చిండు. వాళ్ళు ఏంటంటే మొత్తం పిక్నిక్ లాగా వండుకుంటూ తినుకుంటూ వచ్చిండు. వాళ్ళు కూడా టీ తాగడానికి ఆగిళ్ళు మేము ఆగిన దగ్గర. కానీ వాళ్ళు వచ్చే దారిలో ఎక్కడో మా పని చూసినట్టు అనిపించిందట, బట్ కన్ఫర్మేషన్ లేదు, డౌట్ పడుతూనే వచ్చింది. మమ్మల్ని చూసినాక వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, అరే వస్తున్నారు మన తెలుగు వాళ్ళు కూడా ఒకరు అని చెప్పేసి. ఒక రకంగా చాలా ఎంకరేజ్ చేసిళ్ళు వాళ్ళు కూడా, మంచిగా వెళ్ళండి, మెల్లగా వెళ్ళండి, అందరికీ రాదు అదృష్టం అని చెప్పేసి కూడా. కాకపోతే జాగ్రత్త వెళ్ళమని సజెషన్ ఇచ్చిళ్ళు. వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ కూడా మాకు తినమని అడిగిర్రు. వాళ్ళు తినండి అని చెప్పేసి వాళ్ళు తింటున్నప్పుడు అడిగిర్రు. వాళ్ళు అడిగి పెట్టడానికి కూడా చూసారు, కానీ వద్దని చెప్పేసి ఇట్స్ ఓకే అని మేము వెళ్ళేసి వచ్చేసాం. ఇంకా అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వచ్చి ఇప్పుడు నేను ఏదైతే టీ షాప్ అది హోటల్ ఉందో అక్కడ ఆగినాం. అక్కడ సిచ్యువేషన్ మరీ ఘోరంగా ఉండేసరికి గత షట్ డౌన్ అయిపోయినాం నైట్కి అక్కడనే. కొంచెం ముందుకు వస్తుంటే లొకేషన్ మాత్రం భారీ బడ్జెట్లో ఉన్నది. ఆగుతున్నారు ఫొటోస్ కోసం, వాటి కోసం మెల్లగా. జస్ట్ ఇంతకుముందు లొకేషన్ లాగినప్పుడు టీఎస్ బైక్ ఒకటి కనబడింది, రాయల్ ఎన్ఫీల్డ్. సేమ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి, కానీ ఇప్పుడు ఆగేంత టైం లేదు. ఒక దగ్గర ఆగినాం. ఆగుతుంటే అన్ని లొకేషన్స్ ఎంతసేపు ఆగినా అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ముందు వాళ్ళు వెళ్ళిపోయారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు, వీలైతే వాళ్ళని అందుకున్నారు. జస్ట్ ఈ ముందుంది కదా బైక్ రాయల్ ఎన్ఫీల్డ్, వీళ్ళే. చేస్తాను మరి, ఇక్కడ నుంచి వచ్చిందో తెలియదు, అడిగి తెలుసుకున్నాం. వస్తున్నాయి. ఎక్కడి నుంచి బ్రో, ఎక్కడి నుంచి వస్తున్నారు? వికారాబాదా? మాకంటే లాంగ్ అనుకుంటా, మాకంటే చాలా లాంగ్ మీరు. ఇంకా బాబా బాబా, అయ్యో అవునా? ఇప్పుడు వెళ్ళిపోయింది అతను. ఇదే మెయిన్ రూట్ కదా, వేరే రూట్ ఎందుకు మరి? అంటే వేరే రూట్ అంటే లాంగ్ పడదా అత్త వాళ్ళకి? ఐడియా లేదు కావచ్చు. ఇక్కడ మనకు పార్కింగ్ ఎట్లా మరి, సపరేట్ ఉందా? సంగం సైడ్ వెళ్తారు కదా మీరు, ఎందుకంటే మనం ఇటు సైడ్ వెళ్తే మళ్ళీ లాంగ్ అవుతుంది కదా మనకి. బ్రిడ్జ్కి ఇటు ఉంటే మనకి లాంగ్ పడుతుంది కదా డిస్టెన్స్. బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి బెస్ట్. అక్కడైతే మనకి లగేజ్ ప్రాబ్లం ఉండదు, అక్కడిదక్కడంటే తీసుకెళ్ళొచ్చు. మరి 5 కిలోమీటర్స్ ఇవన్నీ పెట్టుకొని నడవాలంటే. మేము మొన్న నైట్ 9కి, ట్యూస్డే నైట్ 9కి వెళ్తే నైట్ స్టే చేసినాం ఇక్కడ మన ఒక డాబా దగ్గర స్టే చేసినాం. నైట్ చాలా ఉండే ఇటు సైడు. ఇది కంటిన్యూ, ఇది అయోధ్య వారణాసి ఉంది ముందా? మెడ్చల్. అవునా? ఎక్కడన్నా స్టే చేసిలా బ్రో? ఎక్కడన్నా
స్టే చేసిలా? మేము ఎక్కడ స్టే చేయలేదు. ఒక డాబా దగ్గర లాస్ట్ కాగి చలి ఎక్కువ ఉన్నదని ఆయన అడిగినా మీ నైట్ ఇక్కడ కూర్చోవచ్చా అని. ఉండండి అని అన్నాడు. సరే అని అక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళినాం. వంశీ కృష్ణ యాదవ్ కే వితౌట్ స్పేస్ ఎనీథింగ్. యాదవ్ కే అది ఏది? అవునవును నాగ్పూర్లో స్టే చేసిలా? జబల్పూర్లో కూడా స్టే చేసిలా? ఎక్కడ? ఓకే. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీ అంటున్నా అందరిది. అంటే సరే ఓకే. ఇక్కడ 3 బైక్స్ ఒక్క దగ్గర పెడదాం బెస్ట్. ఇంకా అసలు అక్కడ లొకేషన్ వేస్ట్ అయిపోయింది మనది. కానీ అక్కడ ఆగేటట్టు కూడా లేదు కదా. లెఫ్ట్ సైడ్ లేదు, రైట్ సైడ్ స్పేస్ ఉంది. అటు వెళ్ళలేము మనం మళ్ళీ. లేదు, ఒక్క దగ్గర ఉంటే ఆగినాం కానీ 2 minutes ఆగినాం. అటు పెట్టాలా బైక్? అక్కడ పెట్టాలా? సో ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే కలిసిళ్ళు మంచిగా ఫోటో దిగుదామని ప్లాన్ చేసుకున్నాం. ఏమైనా ఫర్దర్ రైడ్స్ ఉంటే కనుక కలిసి చేద్దాం అంటున్నారు. ఇఫ్ ఛాన్స్ ఉంటే వెళ్తాం, లేకపోతే ఎవరి దారి వెళ్తాం అంతే. హలో గాయస్, కొంచెం ముందుకు వచ్చినాక మన తెలుగు వాళ్ళైతే కొంతమంది మన చూసి బట్టి కలవడం జరిగింది. ఒక బైక్ వచ్చేసి మన వికారాబాద్ నుంచి వస్తున్నారు, ఇంకో బైక్ వచ్చేసి మెడ్చల్ నుంచి. అయితే ఆ వికారాబాద్ వాళ్ళకి మెడ్చల్ అన్నకైనా కలిసే వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారంట. ఒకరేమో 4 days నుంచి, ఒకరేమో 5 days నుంచి. మాదేమో ఇవాళ 3rd day. ఇక్కడ నుంచి హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో మొత్తానికి ఇక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసినాం. ముందు వాళ్ళేమో వికారాబాద్ నుంచి వస్తున్నారు, ఇక్కడ ఈ బ్రో ఏమో మెడ్చల్ నుంచి వస్తున్నారు. ఈ బ్రో వాళ్ళకి కలిసిండు, ఈ అన్న వాళ్ళకి కలిసి వాళ్ళు 3 days నుంచి కలిసి జర్నీ చేస్తున్నారు. మధ్యలో మేము యాడ్ అయినాం. మాది 3rd day, వీళ్ళది 5th day, మెడ్చల్ అన్నది 4th day. అన్న ఒక్కడే డిసైడ్ అయ్యి స్టార్ట్ అయిన అంత దూరం నుంచి. ఇంకా మనకంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు. ఒక 250 kilometers ఎక్స్ట్రా డిస్టెన్స్ పడుతుంది వీళ్ళకి, 200-250 kilometers మనకంటే. సో అందుకే 1 day బిఫోర్ ఉన్నారు వీళ్ళు. మనం రీచ్ అయ్యాలంటే దాని అర్థం ఒక 1 day బిఫోర్ స్టార్ట్ చేసి వీళ్ళు డైలీ 300 టార్గెట్ పెట్టుకొని వస్తున్నారంట వీళ్ళు. మనం టార్గెట్ ఏం పెట్టుకోలేదు, సిచ్యువేషన్ బట్టి మనం స్టార్ట్ అయిపోయినాం. సో మేము ఇక్కడ టిఫిన్ కోసం ఆగుదామని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వెనక అయితే వస్తున్నారు, కలిసే వెళ్తాం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి. ఇంకా చూడాలి ఏ టైం ఏమవుతుందో. బైక్స్ అయితే అలా ఉన్నాయి ఘాట్కి దగ్గర 1.5 kilometer 1 kilometer వరకు ఘాట్కి బైక్స్ అనేది అలో చేస్తున్నారు. ఇంకా నైట్ జర్నీ వల్ల నాన్ స్టాప్ చేయడం వల్ల జర్నీ కెమెరా అనేది యూజ్ చేయలేకపోవడం. ఒక సింగిల్ సెల్ఫీ కూడా దిగలేదు. నాకేమో ఫుల్ సెల్ఫీ పిచ్చి. అట్లాంటిది నేను ఒక సెల్ఫీ దిగకుండా నేను జర్నీ స్టార్ట్ అయిపోయినా. ఒక పిక్ లేదు, ఏం లేదు. అన్ని కిలోమీటర్స్ వరకు ట్రావెల్స్ మాత్రం మామూలుగా లేవు. ఇండియాలో ఉన్న ట్రావెల్ వెహికల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. మంచి గిరాకీ నడుస్తుంది వాళ్ళకైతే. ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం. ఇంకా మళ్ళీ ప్రయాగ్రాజ్లో తిరిగేది ఉంది. అక్కడ పెట్రోల్ పంప్ ఉంటుందో లేదో తెలియదు. సో పెట్రోల్ ఉంది, ట్రాఫిక్ జామ్ ఉంటే పెట్రోల్ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, సరిపోకపోవచ్చు మళ్ళీ. సో ముందే అక్కడికి వెళ్ళకముందే ఫుల్ ట్యాంక్ చేసుకొని పెట్టుకుందాం. అయితే దాంట్లో అన్న వాళ్ళు కలిసినాక మాకు 2 bags కూర్చోవడం కొంచెం కష్టమవుతుంది కదా. అన్న ఒక్కడే ఉండే, అదే మన మెడ్చల్ నుంచి వస్తున్నాయి కదా అన్న ముందటేస్తున్నారు చూడండి. ఇంకా ఎవరు లేరు కాబట్టి తన లగేజ్లో కలిపేసి మా బ్యాగ్ ఒకటి కట్టేసుకున్నాడు. మంచిగా హెల్ప్ అయింది దానివల్ల. కొంచెం ఫ్రీగా కూర్చోగలుగుతాను. ఇక్కడ ఇంత జర్నీ చేసినాం, అది ఎఫెక్ట్ అయింది. ప్లస్ మళ్ళీ స్టిల్ ఇక్కడ అంత లగేజ్ పెట్టుకొని కూర్చోాలంటే కష్టమవుతుంది. మాకు వెనకాల సెటప్ చేసుకోవడానికి బండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అదేం లేదు. సో పట్టుకునే కూర్చున్నాం నాన్ స్టాప్గా. అది చూసేసి అన్న కొంచెం హెల్ప్ చేసిండు, తన బైక్ సెట్ చేసుకున్నాడు, ఓపెన్స్ కట్టేసిండు ఒక బ్యాగ్. సో మాకు ఈజీ అవుతుంది. ఇప్పుడైతే కూర్చోవడం కూడా మంచిగా ఫ్రీగా కూర్చొని పోతున్నాం. మీకు ఎంత
అదొక్కటి మాకు హెల్ప్ అయింది. ఇప్పుడు చాలా అవర్స్ తర్వాత స్ట్రగుల్ తర్వాత ఇది ఒక బెనిఫిట్ అయింది. నాకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ స్టార్ట్ అయింది ట్రాఫిక్. 15 కిలోమీటర్స్ ముందే స్టార్ట్ అయింది. మరీ దూరం నుంచి అయితే లేదు కానీ మెయిన్ సిటీలో ఉంది. రన్నింగ్లో ఉన్నాయి వెహికల్, అట్లా జామ్ అయ్యి మరి అట్లా ఏం లేదు. వచ్చినట్టు వెహికల్ కంటిన్యూగా వెళ్ళిపోతున్నాయి. బట్ చాలానే టైం పట్టేటట్టుంది. ఇక్కడనే మరి స్లోగా వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇంత దూరం నుంచి ట్రాఫిక్ ఉంటే ఇక్కడ టైం అంతా అయిపోతుంది. బైక్స్కి సపరేట్ లెఫ్ట్ సైడ్ వదిలిపెడితే ఏ ట్రాఫిక్ ఉండదు. మళ్ళీ పెద్ద వెహికల్స్ ఇటు సైడ్ వచ్చి డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ జామ్ ట్రాఫిక్. ఇది టాస్క్, అట్లా ఎక్కించి ఇట్లా దిగి కింద మీద పడి ఆ సందుల నుంచి ఈ సందుల నుంచి. బైక్ కాబట్టి ఇట్లా పోతున్నాం. ఇక కార్ అయితే ఏం లేదన్న, రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళది కూడా బెనిఫిటే లే, కాకపోతే వాళ్ళు మరి దూరమే వదిలేస్తారు. హాయ్, హౌ ఆర్ యూ? మొత్తానికైతే ఇలా గడిచిపోతుంది. సైడ్ వెళ్ళిపోదామా మనం? బ్రో సైడ్కి వెళ్ళిపోదాం. ఇది కూడా చూడాలి, అయిపోయి క్యూర్ అయినాక వచ్చింది కరెక్ట్గా. అది మరి ఆ పీరియడ్ ఏంటిదో అది అట్లా నడుస్తుందా మరి. అంతే ఇక చేసేదండి. మొత్తానికి మహాకుంభమేళా 2025 గంగా స్నానం అనేది కంప్లీట్ చేసినాం. నేను అండ్ బ్రోస్ మధ్యలో కలిసిలుగా అందరం కలిసి ఎండింగ్ వరకు కలిసే ఉన్నాం. ఇక్కడ కూడా మిస్ అవ్వలేదు. ఇక్కడ నుంచి 164 ఉంది. అయోధ్య 164. అక్కడ నుంచి మళ్ళీ అది 200. ఫుల్ ఆకలిస్తుంది. పెద్ద లైన్ ఉంది అన్నదానం. తినేసి వెళ్దాం, ఓపిక ఉంటుంది. తిన్నాక స్టార్ట్ అయిపోదాం. గోయింగ్ టు అయోధ్య. నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ వేసినాం. వీళ్ళు కూడా సేమ్ ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి మిస్ అయ్యలేదు. కలిసి వెళ్తాం 100%. అన్నదానం కదా, తినేసి వెళ్దామండి. పెద్ద లైన్ ఉంది. అన్నదానం లైన్ వచ్చేసి ఇంత దూరం ఉంది. కదా జరుగుతుంది, 4 రోజుల నుంచి అదేగా జరుగుతుంది. కాదు, మాకైతే జస్ట్ ఇట్లా మన అరే జస్ట్ రిలాక్స్ అవుతుందా అంటే రికార్డింగ్ ఏ లేదన్నా, ఒట్టిదే ఏదో బొమ్మలు వస్తున్నాయి. బొమ్మలు వస్తాయి. మోసం దగ్గర మోసం. మేము అక్కడ ఆగినామంటే ఇగో చెప్పినా కదా, వాడు ఉండనిచ్చిండు. షోరూమ్ వాడు మంచిగా పడుకోవడానికి ఇచ్చిండు. వేసి నైట్ జర్నీ ఎందుకని అక్కడ ఆగినాం, మంచిగా పడుకున్నాం. దీనికి ఫ్రెండ్
ఇస్కాన్ వాళ్ళు పెడుతున్నారు. 24/7 ఉంటుంది. మనం గెలిచాం. క్లాప్స్ బా. అయిపోయి